విజయవాడ వద్ద ఎడమ గట్టున గల ఇంద్రకీలాద్రి, కుడి గట్టున ఉన్న సీతానగరం మధ్య ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. దీనిని 1,49,00,000 రూపాయల ఖర్చుతో 1852-54 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రభుత్వం హయాంలో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించారు. ఈ ఆనకట్టకి కృష్ణా ఆనకట్ట అని పేరు పెట్టారు. ఈ ఆనకట్టతో 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని సరఫరా చేయటం మొదలుపెట్టారు. ఈ కాలువల నిర్మాణం కాటన్ శిష్యుడైన మేజర్ చార్లెస్ ఓర్ పర్యవేక్షణలో జరిగాయి. అప్పటి ఆనకట్ట సుమారు 100 సంవత్సరాలు ప్రజలకు వరం అయ్యింది. సుమారు 100 సంవత్సరాల తర్వాత కానీ 1952లో వచ్చిన వరదలకు కృష్ణా ఆనకట్ట కొట్టుకొని పోవడంతో